సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రిప్ట్ క్రికెట్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, మనం ప్రీవియస్ వీడియోలో ఐపీ వర్షన్ 4 అయితే చూసాం, దాని ఎక్స్ప్లెనేషన్ అయితే చూసాం. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఐపీ వర్షన్ 6 సంబంధించిన కొద్దిగా డెప్త్లోకి వెళ్ళి ఐపీ వర్షన్ 6ని అయితే మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఏంటంటే ఎగ్జాంపుల్ ఆఫ్ ఐపీ వర్షన్ 6 అనమాట. సో ఐపీ వర్షన్ 6 అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇవాళ వీడియోలో ఏంటంటే ఐపీ వర్షన్ 6 యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. సో ఐపీ వర్షన్ 6 అనేది ఎందుకు వచ్చింది, అసలు యాక్చువల్గా ఐపీ వర్షన్ 6 అంటే ఏంటనేది చూద్దాం. అండ్ దాని తర్వాత ఈ ఐపీ వర్షన్ 6ని మనం షార్ట్కట్లో ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకేనా. సో దానికి కొన్ని సర్టెన్ రూల్స్ అయితే ఉంటాయి, ఆ రూల్స్ అనేటివి ఏంటో కూడా చూద్దాం. అండ్ అదేవిధంగా దీన్ని మనం బైనరీ ఫార్మాట్లకి ఏ విధంగా మారవాలి అనేది చూద్దాం. సో గైస్ గుర్తుపెట్టుకోండి, ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. సో ఐపీ వర్షన్ 4కి ఇది కాస్తంత డిఫరెంట్గా ఉంటుంది. సో జాగ్రత్తగా వినడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం దీని ఇంట్రడక్షన్ అయితే చూద్దాం. సో బేసిక్గా ఐపీ వర్షన్ 6 ఏంటంటే 128 బిట్ అనమాట. ఓకేనా. సో ఐపీ వర్షన్ 4 ఎంత, ఐపీ వర్షన్ 4 వచ్చేసి 32 బిట్ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే 128 బిట్స్ అనమాట. ఓకేనా. సో ఐపీ వర్షన్ 6 అయితే 128 బిట్స్. ఓకేనా. అండ్ ఇదేంటంటే ఫర్ ఎవ్రీ 4. ఓకేనా. సో ఫర్ ఎవ్రీ 4 బైనరీ. సో ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో గైస్ ఇక్కడ చూడండి, మనకేంటంటే దాన్ని మనం ఆక్టెట్లో రిప్రజెంట్ చేసామన్నమాట. ఐపీ అడ్రస్ అది ఐపీ వర్షన్ 4 ఎలా ఉండేదంటే 4 ఆక్టెట్స్ అయితే ఉండేవి అనమాట. అండ్ ఇది ఎలా అంటే 8 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సెక్షన్ నెంబర్ 1, సెక్షన్ నెంబర్ 2, సెక్షన్ నెంబర్ 3, 4, 5, 6, 7, 8. ఓకేనా. సో 8 సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ప్రతి సెక్షన్లో 4 హెక్సాడెసిమల్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సో హెక్సాడెసిమల్ అంటే ఏంటంటే ఇది అనమాట. సో ఓకేనా, దీన్ని హెక్సాడెసిమల్ అంటారు, దీన్ని హెక్సాడెసిమల్, ఇది హెక్సాడెసిమల్, ఇది హెక్సాడెసిమల్. ఓకేనా. సో ప్రతి సెక్షన్కి ఎన్ని హెక్సాడెసిమల్స్ ఉంటాయి? 4 హెక్సాడెసిమల్స్ ఉంటాయి. ఓకేనా. సో ప్రతి హెక్సాడెసిమల్కి ఎన్ని బైట్స్ ఉంటాయి అంటే 4 బిట్స్ ఉంటాయి. ఓకేనా. సారీ, బైట్స్ కాదు, బిట్స్. ఓకేనా. సో 4 బిట్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా మార్చుకోవచ్చు అనేది కూడా చూద్దాం. అండ్ అంతకంటే ముందు ఫస్ట్ అసలు యాక్చువల్గా ఐపీ వర్షన్ 6 ఎందుకు తీసుకొచ్చారంటే ఐపీ వర్షన్ 4 మనం ఏమని మాట్లాడుకున్నాం, మ్యాక్సిమం యూనిక్ ఐపీ అడ్రస్ పాసిబిలిటీస్ అని 4 బిలియన్. సో యాక్చువల్గా ఏంటంటే మనం ఇంటర్నెట్ వాడకం ఎక్కువ అయిపోయింది అండ్ నెట్వర్క్ కూడా చాలా పెరుగుతుంది కాబట్టి ఐపీ అడ్రస్ అయితే మ్యాక్సిమం అయిపోయాయి అనమాట. పాసిబిలిటీ ఐపీ అడ్రసెస్ అయితే ఐపీ వర్షన్ 4లో అయిపోయాయి. సో అందుకోసమని దీని ఐపీ వర్షన్ 6 అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఐపీ వర్షన్ 6 ఏంటంటే ఇది ఇంకొక 40-50 సంవత్సరాలు కూడా పనిచేస్తుంది అనమాట. ఓకేనా. సో అంటే ఇంకొక 40-50 సంవత్సరాలకు సరిపడా యూనిక్ ఐపీ అడ్రసెస్ని ఇది ఇంకా మనం ఈ వర్షన్ 6లో జనరేట్ చేయొచ్చు. ఓకేనా. సో అసలు ఎందుకు యాక్చువల్గా ఇట్లా జరుగుతుందంటే ఇప్పుడు మీకు ఒక బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన జనరల్ లైఫ్లో. సో ఏంటంటే ఇప్పుడు మొత్తం అడ్వాన్స్ అయిపోయింది. సో ఇంటికి 10 ఐపీ అడ్రస్లు, 10-20 ఐపీ అడ్రస్లు ఈజీగా ఉంటాయి. ఓకేనా. సో ఏ విధంగా అంటే ప్రతి ఒక్కరి దగ్గర 2-3 ఫోన్లు ఉంటాయి. ఓకేనా. సో 2-3 ఫోన్లు, ట్యాబ్లు సో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఆటోమేటెడ్ హోమ్స్ వచ్చాయి అండ్ అదేవిధంగా టీవీస్ వచ్చాయి అండ్ వాచెస్, ఎవ్రీథింగ్, ప్రతి డివైస్ కూడా ఇప్పుడు ఐపీ అడ్రస్ ఉండిపోతుంది కాబట్టి సో ఇంకా ఐపీ అడ్రస్ అయితే ఆ విధంగా పెరుగుతున్నాయి అనమాట. సో పర్లేదు, ఇప్పుడు ఈ ఐపీ వర్షన్ 6 అయితే ఇంకొక 40-50 సంవత్సరాల వరకు కూడా యూనిక్ ఐపీ అడ్రస్ని జనరేట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఐపీ వర్షన్ 4లో ఏ విధంగా అంటే మనం 4 బిలియన్. ఓకేనా. సో 4 బిలియన్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ అయితే జనరేట్ అయ్యాయి. కాకపోతే దీంట్లో ఏంటంటే దీంట్లో 2 to the power of 128. ఓకేనా. సో 2 to the power of 128 ఐపీ అడ్రసెస్ని మనం జనరేట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది చాలా పెద్ద నెంబర్ ఉంటుంది. సో దీన్ని మనం సమ్ చేస్తే అది యాక్చువల్గా నాకు అది చెప్పడం రావట్లేదు ఆ నెంబర్. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకేనా. సో 2 to the power of 128 దీన్ని చేస్తే మీకు ఎన్ని ఐపీ అడ్రస్ మీకు తెలిసిపోతుంది. ఓకేనా. చాలా అంటే చాలా, ఇంకొక 40-50 సంవత్సరాల వరకు కూడా మనకి ఈ ఐపీ అడ్రస్ దిగులు అయితే లేదు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే అండ్ ఇప్పుడు గైస్ ఇక్కడ మనకి ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఐపీ అడ్రస్ని మనం దీన్ని షార్ట్ కట్ కూడా చేయొచ్చు. అంటే దీన్ని మనం సింపుల్గా రిప్రజెంటేషన్ ఎలా చేయాలి అనేది కూడా చూద్దాం. ఓకేనా. అంటే ఇక్కడ చూడడానికి ఇది ఇలా ఉంది కదా. సో మనం దీన్ని షార్ట్కట్గా ఎలా మారవచ్చు అనేది కూడా చూద్దాం. దానికి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ అనేటివి ఏంటో కూడా చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ మనం ఇప్పుడు దీన్ని
బైనరీ సిస్టంలోకి మారుద్దాం. ఓకేనా. సో బైనరీ ఫార్మేట్లోకి అయితే మారుద్దాం. ఇక్కడ ఉన్నది ఏంటంటే హెక్సాడెసిమల్ ఫార్మేట్ అనమాట. ఇక్కడ ఈ 2001:0BD1 ఇదంతా ఏంటంటే హెక్సాడెసిమల్ ఫార్మేట్లో ఉంది. మనం దీన్ని ఇప్పుడు బైనరీ సిస్టంలోకి ఏ విధంగా మారవాలి అనేది చూద్దాం. ఓకేనా. సో దీన్ని మనం ఫస్ట్ మారవాలి అని అంటే, సో ఇది ఒక టేబుల్ ఉంటుంది యాక్చువల్గా. సో మీరు ఆ టేబుల్ గుర్తుపెట్టుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అండ్ మీకు కొన్ని షార్ట్ కట్స్ కూడా చెప్తాను, కొద్దిగా ఈజీగా ఉండేటట్టు మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 2001 ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ 2001ని మనం దీన్ని బైనరీ ఫార్మాట్లోకి మారుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గమనించండి, ఐపీ వర్షన్ 4లో ఎలా ఉంటుందంటే మనం డాట్తోని మనం డివైడ్ చేస్తామన్నమాట. సో ప్రతి ఆక్టేట్ అనేది డాట్తో డివైడ్ అవుతుంది, కాకపోతే ఇదేంటంటే కోలంతో డివైడ్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి సెక్షన్ కూడా కోలంతో డివైడ్ అవుతుంది. మొత్తం 8 సెక్షన్స్ ఉంటాయని గుర్తుంచుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఒక సెక్షన్ తీసుకొని ఇప్పుడు ఈ సెక్షన్ని మనం బైనరీ ఫార్మాట్లోకి ఏ విధంగా మారవాలి అనేది చూద్దాం. దీన్ని బైనరీ ఫార్మాట్లోకి మారవాలి అని అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, అంతకంటే ముందు ఇంకొకటి చెప్తాను చూడండి. ఇది ఈ ఐపీ అడ్రస్ ఉంది కదా, మనం ఈ ఐపీ అడ్రస్లో వాడేది ఏంటంటే 02 జస్ట్ ఓన్లీ ఏంటంటే 0-9 మధ్యలో మనం నెంబర్స్ అయితే వాడతాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ ఐపీ అడ్రస్లో ఎక్కడైనా చూడండి 0-9 మధ్యలో ఉంటాయి, బేసిక్గా అంతే ఉంటాయి కాబట్టి 0-9 మధ్యలో మనకైతే ఉంటాయి అనమాట. సో ప్రతి హెక్సాడెసిమల్ అనేది 0-9 మధ్యలో ఉంటుంది. అండ్ వేరియబుల్స్కి వస్తే A to F అనమాట. ఓకేనా. సో ఈ మధ్యలోనే మనకి ఐపీ అడ్రస్ అనేది వర్షన్ 6 అనేది జనరేట్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి 2001 ఉంది. ఇప్పుడు మనం బైనరీ ఫార్మాట్లోకి ఏ విధంగా మారవాలి అని అంటే, సో ఫస్ట్ 8421. ఓకేనా. సో ఈ నెంబర్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఫస్ట్ హెక్సాడెసిమల్ ఏంటి 2. ఓకేనా. సో మనం ఇప్పుడు 2 ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 కాడ 1 పెట్టేయండి, ఇక్కడ మిగతా 0 పెట్టేయండి. ఓకేనా. సో అయిపోతుంది. ఇది 2 యొక్క బైనరీ ఫార్మాట్ అనమాట. బిట్స్ 4 బిట్స్ అనమాట. సో మనం ప్రతిదానికి 4 బిట్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం కదా, సో ఇది 4 బిట్స్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు జీరోస్ ఉన్నాయనుకోండి, సింపుల్గా 4 జీరోస్ పెట్టేయండి. 1 2 3 4, మళ్ళీ 0 ఉంది కదా, 1 2 డాట్ పెట్టకండి, 1 2 3 4. ఓకేనా. సో ఇక్కడ 1 ఉంది కదా, సో 1 కాడ ఒక నిమిషం, ఈ 1 కాడ 1 పెట్టేయండి, అండ్ మిగతా వాటి కాడ 0 పెట్టేయండి, 0 1. ఓకేనా. అర్థమైందా. సో ఇప్పుడు ఒక్క సెక్షన్లో ఎన్ని బిట్స్ ఉంటాయి అంటే 16 బిట్స్ ఉంటాయి. ఓకేనా. సో లెక్క పెట్టండి అవసరమైతే. 4 ఉన్నాయి, 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16. ఓకేనా. సో 16 బిట్స్ అయితే ఉంటాయి. అట్లా మొత్తం ఎన్ని బిట్స్ ఉన్నాయి, 8 సెక్షన్స్ ఉన్నాయి. 8 సెక్షన్స్లో కూడా ప్రతి సెక్షన్లో ఎన్ని హెక్సాడెసిమల్స్ ఉన్నాయి, 4 హెక్సాడెసిమల్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా 16 వస్తాయి. ఓకేనా. సో 16 × 8 చేస్తే మనకి 128 బిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇది ఫస్ట్ చేసాం కదా, సో ఇప్పుడు మనకు నెక్స్ట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి, సో వేరియబుల్స్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, దీన్ని బైనరీ ఫార్మాట్లోకి ఏ విధంగా మారవాలి అని అంటే, ఫస్ట్ ఏ అనేది మనకి నెంబర్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి, 10 ABCDEF, 11 12 13 14 15. ఓకేనా. సో ఇట్లా అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ 0 ఉంది. సో 0 ఉంటే సింపుల్గా 0 0 0 0 4 జీరోలు పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ B ఉంది కదా, సో ఇక్కడ B ఏంటి 11. ఓకేనా. సో ఇప్పుడు మనకి 11 రావాలి అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి నెంబర్ ఉంది కదా, 8421 నెంబర్ ఉన్నది కదా. ఇప్పుడు 11 ఏ విధంగా వస్తుంది చెప్పండి ఒకసారి. 8 ఉన్నది. ఓకేనా. సో 8 కాడ మనం 1 వేయచ్చు. ఓకేనా. సో 8 + 2 ఎంత 10, 10 + 1 ఎంత 11. ఓకేనా. 0. సో సింపుల్ అయిపోయింది. మనకి అయిపోయింది. బి యొక్క బైనరీ ఫార్మాట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ డి ఎలా అంటే, సో సింపుల్ ఇంతే. ఇక్కడ డి ఏంటి 13. ఓకేనా. సో ఇప్పుడు మనం 13 ఏ విధంగా మారవాలి, సో 8 + 4 ఎంత 12, 1 1 12, 12 + 1 ఎంత 11 0. ఇది దీని యొక్క బైనరీ ఫార్మాట్. సో ఇట్లా మొత్తం చేస్తే మీకు ఎన్ని బిట్స్ వస్తాయి అంటే 120 బిట్స్ వస్తాయి. ఓకేనా. సో ఈ బిట్స్ అన్ని కూడా నేను రాసి చూపిస్తాను, ఒకసారి వీడియో పాజ్ చేస్తాను. ఓకేనా. సో గైస్ ఇక్కడ చూడండి, ఇది దీని యొక్క బైనరీ ఫార్మాట్ అనమాట. సో కంప్లీట్ బైనరీ ఫార్మాట్. సో ఇక్కడ చూడండి మనకి మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, 16 సెక్షన్స్, 8 సెక్షన్స్ వచ్చాయి రాలేదు ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7
8, ఓకేనా. సో మొత్తం ఈ బిట్స్ అన్నీ కలిపి కూడా 128 బిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, ఓకేనా. సో మీరు ఒకసారి కూడా ట్రై చేయండి. సో ఇది నేర్చుకోండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే ఫర్దర్ టాపిక్స్కి మీకు ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. సో ఇది నేర్చుకుంటే మనకి పోయేదేం లేదు, చాలా అంటే చాలా సింపుల్ గైస్, ఓకేనా. సో మీకు గుర్తుండాల్సింది ఏంటంటే ఇక్కడ గుర్తుంచుకోండి, మనకి ఏంటంటే ఈ నెంబర్ ఒకటి గుర్తుంచుకోండి, ఓకేనా. సో 8421, ఏ అనేది 10 నుంచి స్టార్ట్ అవుతుంది, B11, C12, D13, E14, F15, ఓకేనా. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇవి రెండు గుర్తుంచుకుంటే మీరు ఈజీగా బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయొచ్చు, ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇది జనరల్గా బైనరీ ఫార్మాట్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి చూడండి ఈ ఐపీ అడ్రస్ అనేది ఇది ఎలా ఉంది, ఎంత పెద్దగా ఉంది. సో ఇప్పుడు ఎవరికైనా చెప్పడానికి కూడా కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట, ఓకేనా. సో అంటే చూడడానికి కొద్దిగా వేరేగా ఉంది కదా. సో ఇప్పుడు మనం ఈ ఐపీ అడ్రస్ కాదు, కొద్దిగా వేరే ఐపీ అడ్రస్ని తీసుకొని మనం కొన్ని రూల్స్ యూజ్ చేస్తూ మనం ఐపీ అడ్రస్ని మనం షార్ట్కట్గా ఏ విధంగా చేయాలి అనేది మనం చూద్దాం, ఓకేనా. సో గాయస్ ఇక్కడ చూడండి, నేను ఒక ఐపీ అడ్రస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ ఐపీ అడ్రస్ ఎన్ని సెక్షన్స్ ఉంది, యాజువల్గా ఐపీ వర్షన్ 6కి మనకి 8 సెక్షన్స్ అయితే ఉంటాయి. సో 8 సెక్షన్స్ అయితే ఉన్నాయి, ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని ఈ ఐపీ అడ్రస్ చూడడానికి ఏ విధంగా ఉందంటే కొద్దిగా చెప్పడానికి కూడా చూడడానికి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని షార్ట్కట్గా ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. సో దానికి సర్టెన్ రూల్స్ అయితే ఉంటాయి. సో ఈ ఒక్క ఐపీ అడ్రస్ చేసి చూపిస్తే మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే ఆ రూల్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ ఐపీ అడ్రస్ని మారడానికి అప్లై అయిపోతాయి అనమాట. సో అందుకే ఈ ఎగ్జాంపుల్ తీసుకొని అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు ఏం చేస్తారంటే ఈ ఐపీ అడ్రస్ని తీసుకొని దీన్ని బైనరీ ఫార్మాట్లోకి మార్చి కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సో మీకు కూడా కొద్దిగా అర్థం అవుతుందో లేదో అనేది కూడా నాకు కూడా కొద్దిగా తెలుస్తుంది కాబట్టి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. సో మధ్యలో ఎక్కడ వస్తే నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట, ఓకేనా. సో మ్యాక్సిమం మనం దీన్ని ఎంత మినిమైజ్ చేయడానికి, ఎంత పాసిబుల్ అయితే అంత మినిమైజ్ చేయడానికి ట్రై చేయాలి, ఓకేనా. సో అట్లా ఎందుకంటే మనకి ఈజీగా అర్థం కానీ, చూడడానికి కూడా కొద్దిగా అర్థం కానీ, వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా ఈజీగా ఉండడానికి, ఓకేనా. సో ఇక్కడ మనకి FDEO ఉంది. సో దీన్ని యాజువల్గా మనం FDEO అని రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 0074 ఉంది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ జీరోస్ రాయకుండా నడుస్తుంది, ఎందుకంటే ఇక్కడ చూడండి దీని వాల్యూ ఎంత, యాక్చువల్గా ఈ సెక్షన్ని చూడండి, దీని వాల్యూ ఎంత 74, ఓకేనా. సో ఈ జీరోస్ ఉన్న 74 లేకున్నా 74, ఓకేనా. సో అట్లాంటప్పుడు ఈ జీరోస్ని మనం కట్ చేసినా 74 అవుతుంది కాబట్టి సో మనం డైరెక్ట్గా ఇది కట్ చేసి ఇక్కడ మనం 74 అయితే రాసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ చూడండి ఇంకొకటి గమనించండి, ఈ జీరోస్ అనేటివి మధ్యలో ఉన్నా ఎనుకున్నా కానీ కట్ చేయడానికి ఉండదు, ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ జీరోస్ అనేటివి ఇట్ సైడ్ ఉంటాయి, ఓకేనా. సో వెనక సైడ్ ఉంటే ఏమవుతుంది, అది 7400 అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి ఏమవుతుంది, అది 74 అవుతుంది. సో అందుకోసమని మ్యాక్సిమం మనం ఫస్ట్ ఉన్న జీరోస్ని కట్ చేస్తాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ 0000 ఉంది, ఓకేనా. సో 00 ఉంటే మీరు సింపుల్గా 0 రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి 000 ఉంది కాబట్టి సింపుల్గా 0 కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ 0, ఓకేనా. సో అన్ని జీరోస్ ఉన్నప్పుడు 4 హెక్సాడెసిమల్ కూడా 0 ఉన్నప్పుడు మనం 0 రాసుకుంటాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కూడా మనం అంతే FFO. నెక్స్ట్ ఇక్కడ చూడండి 00 ఉంది కాబట్టి ముందు మనం వీటిని కట్ చేసుకొని డైరెక్ట్గా 28 రాసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ ఒకటి గమనించండి, సో ఇది మనం మినిమైజ్ చేసాం, కొద్దిగా మినిమైజ్ చేసాం, ఇంకా కూడా దీన్ని మినిమైజ్ చేయొచ్చు. సో అది ఏ విధంగా అనేది కూడా చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని చూడండి, ఓకేనా. ఇది కొద్దిగా దీనికంటే ఇది బెటర్గా లేదా. సో ఇది అయినా ఇదే ఐపీ అడ్రస్, ఇదైనా ఇదే ఐపీ అడ్రస్, కాకపోతే చూడడానికి కొద్దిగా ప్రజెంటేషన్ చేయడానికి కూడా ఇది కొద్దిగా ఈజీగా ఉంటుంది కాబట్టి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇంకా దీన్ని మ్యాక్సిమం మినిమైజ్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా. FDEO దీన్ని యాజువల్గా రాసుకోవాలి. అండ్ దీన్ని కూడా మనం యాజువల్గా రాసుకోవచ్చు 74 అనేది. ఇక్కడ 2 జీరోస్ ఉన్నప్పుడు, ఓకేనా. సో 2 జీరోస్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఓకేనా. సో వరుసగా మనకి జీరోస్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా డబుల్ కోలన్ ఇవ్వచ్చు, ఓకేనా. సో డబుల్ కోలన్ ఇవ్వాలి, ఇట్లా డబుల్ కోలన్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయాలి. F:0 FF:0:28, ఓకేనా. సో ఇది మ్యాక్సిమం మనకి సాధ్యమైనంత మినిమైజ్ అయితే చేసామన్నమాట. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఒకవేళ కనుక ఇక్కడ 0 వస్తే మీకు ఇట్లా కూడా డౌట్ వస్తుంది కదా. సో ఇట్లా ఇప్పుడు ఇక్కడ కూడా 0 వస్తే మనం డబుల్ కోలన్ చెయ్యొచ్చా అంటే చెయ్యనికి ఉండదు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా జీరోసే ఉన్నాయి అనుకోండి.
అండ్ ఇక్కడ కూడా జీరోనే వచ్చింది. సో అట్లాంటప్పుడు మనం ఇక్కడ జీరో వేస్తాం కదా. సో ఇక్కడ మరి ఈ జీరో తీసేసి డబుల్ కోలన్ పెట్టచ్చా అంటే పెట్టరాదు. ఓకేనా. సో ఒక్క ఐపీ అడ్రస్కి ఒకేసారి మనం డబుల్ కోలన్ అయితే పెడతాం అనమాట. సో ఎందుకు పెడతామంటే మనకి మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉండాలి, 8 సెక్షన్స్ ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ విధంగా రాసుకుంటే ఎన్ని సెక్షన్స్ అవుతున్నాయి, 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 ఓకేనా. 6 సెక్షన్స్ అయితే మనకు వస్తున్నాయి అనమాట. ఓకేనా. అప్పుడు కంప్యూటర్ ఏమనుకుంటుందంటే ఇక్కడ మనం డబుల్ కోలన్ పెట్టినాం కదా, సో ఇక్కడ ఇంకా 2 సెక్షన్స్ ఉన్నాయని అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో అట్లాంటప్పుడు అట్లా కాదని ఇక్కడ కూడా 2 జీరోలు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా మనం డబుల్ కోలన్ ఇస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి, ఇక్కడ కూడా డబుల్ కోలన్ ఇస్తే ఎన్ని అవుతున్నాయి, ఎన్ని సెక్షన్స్ అవుతున్నాయి, 1 2 3 4. ఓకేనా. సో ఇప్పుడు 4 సెక్షన్లు అయినప్పుడు మరి కంప్యూటర్ ఏమనుకుంటుంది, ఇప్పుడు ఇక్కడ 2 ఇవ్వాలా, ఇక్కడ 2 ఇవ్వాలా, లేకుంటే ఇక్కడ 1 ఇవ్వాలా, ఇక్కడ 3 ఇవ్వాలా. సో ఈ విధంగా లేకుంటే ఇక్కడ 3 ఇవ్వాలా, ఇక్కడ 1 ఇవ్వాలా. సో అట్లా ఇస్తే ఏమవుతుందంటే మనకు ఐపీ అడ్రస్ టోటల్గా చేంజ్ అవుతుంది కదా. సో ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జనరల్గా మనం మినిమైజ్ చేసినటువంటి ఐపీ అడ్రస్ అనమాట. ఓకేనా. సో మ్యాక్సిమం దీన్ని మనం మినిమైజ్ చేసాం. ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇక్కడ డబుల్ కోలన్ పెట్టినాం. ఎందుకు డబుల్ కోలన్ పెట్టినాం అంటే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ కంటిన్యూగా జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం డబుల్ కోలన్ పెట్టచ్చు. 2 జీరోసే కాదు. ఓకేనా. సో 2 జీరోస్ కాదు, ఇంకొక జీరో ఉన్నా, 3 జీరోలు ఉన్నా, కంటిన్యూగా ఎన్ని సెక్షన్స్ ఆఫ్ జీరోస్ ఉన్నా కానీ మనం డైరెక్ట్ కోలన్ పెట్టేసి మనం కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా. సో కాకపోతే ఏంటంటే అక్కడ కండిషన్ ఏంటంటే పర్ ఐపీ అడ్రస్ ఒకేసారి చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒకేసారి చేసినాం, 2 సార్లు చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ కూడా చేసినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పోతుంది, ఇక్కడ కూడా మనం 2 కోలన్స్ పెట్టామనుకోండి, అప్పుడు ఎన్ని సెక్షన్స్ అవుతున్నాయి, 1 2 3 4 సెక్షన్స్ అవుతున్నాయి. 4 సెక్షన్స్ అయినప్పుడు సో బేసికల్గా మనం ఇక్కడ కూడా ఇది ఇచ్చుకుంటే ఓకేనా. సో ఇక్కడ మనం 0 రాసుకొని ఇక్కడ మనం సింగిల్ కోలన్ పెడితే ఏమవుతుంది, ఎన్ని సెక్షన్స్ అవుతున్నాయి, 1 2 3 4 5 6 అవుతున్నాయి. ఓకేనా. సో ఇప్పుడు ఐపీ అడ్రస్ ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటుందంటే సిస్టమ్ ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటుందంటే ఇక్కడ ఆల్రెడీ 6 సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో ఇంకా మిగతా ఇక్కడ డబుల్ కోలన్ కాడ ఇంకా 2 సెక్షన్స్ కదా, మనకు మొత్తం 8 సెక్షన్స్ ఫిల్ కావాలి. ఓకేనా. సో 2 సెక్షన్స్ అని ఆటోమేటిక్గా 2 సెక్షన్లకు అవి 0 వేసుకుంటుంది ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్. సిస్టమ్ అర్థం చేసుకుంటుంది. అదే ఒకవేళ ఇక్కడ కూడా మనం కోలన్ ఇస్తే ఇప్పుడు ఇక్కడ 2 ఇవ్వాలా, ఇక్కడ 2 ఇవ్వాలా, లేకుంటే ఇక్కడ 1 ఇవ్వాలా, ఇక్కడ 3 ఇవ్వాలా, ఇక్కడ 3 ఇవ్వాలా, ఇక్కడ 1 ఇవ్వాలా. సో అట్లా ఇస్తే ఏమవుతుందంటే కంప్లీట్గా ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది, సిస్టమ్కి కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సో అందుకోసమని మనం ఒకేసారి ఈ డబుల్ కోలన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంది అనుకోండి, ఇంకా అన్ని జీరోలే ఉండి ఇట్లా మొత్తం అన్ని జీరోలే ఉన్నాయి అనుకోండి, ఇంకా మిగతా సెక్షన్స్ అన్ని జీరోస్ ఉంటే మనం ఇంతే సింపుల్గా దీన్ని ఎట్లా రాసుకుంటాం, FDEO కోలన్ ఇట్లా రాసుకుంటే అయిపోతుంది అంతే. మిగతా అన్ని జీరోసే కదా. సో ఈ విధంగా అనమాట. ఓకేనా. సో ఇది ఒక్కటైతే కొద్దిగా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, కొద్దిగా గుర్తుంచుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే మెయిన్గా రూల్స్ మనం పాటించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ముందు జీరోస్ ఉంటే కట్ చేస్తాం, అండ్ అదేవిధంగా మనం ఈ డబుల్ కోలన్ అనేది ఒకేసారి యూజ్ చేస్తాం. ఈ డబుల్ కోలన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే కంటిన్యూస్గా మోర్ దెన్ 2 సెక్షన్స్ ఉంటే జీరోస్, మోర్ దెన్గా 2 సెక్షన్స్ ఉంటే మనం ఈ డబుల్ కోలన్ అయితే యూజ్ చేస్తాం, అది కూడా ఒకేసారి యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇదైతే కొద్దిగా మ్యాక్సిమం నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో అంతే, ఇంకా అయిపోయింది. సో గైస్ ఫైనల్గా ఇదైతే ఇవాళ వీడియో, అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మ్యాక్ అడ్రస్ గురించి అయితే నేర్చుకుందాం. సో మ్యాక్ అడ్రస్ తర్వాత ఓఎస్ఐ తర్వాత ఎక్సెట్రా మనం అయితే నేర్చుకుందాం. సో గైస్ ఫైనల్గా ఇదైతే ఇవాళ వీడియో, అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మ్యాక్ అడ్రస్ గురించి అయితే నేర్చుకుందాం. సో మ్యాక్ అడ్రస్ తర్వాత ఓఎస్ఐ తర్వాత ఎక్సెట్రా మనం అయితే నేర్చుకుందాం. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్క్రిప్ట్. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీ మరొక రోజులతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.